సిరిసిల్ల పట్టణంలోని ఓ స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన కారా మిక్చర్ లో బల్లి కనిపించడంతో కలకలం రేగింది. ఇంటికి తీసుకెళ్లి తింటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. ఘటనపై స్వీట్ హౌస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు ఆరోపించగా స్థానికులు ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీకు पूरा आपको दुकान पे तमाशा आपको तो मैं बोला ना तुम लोग नहीं सुना है। एक आदमी की मालूम होता पूरा आदमी आ जाता है घर में है ना इधर आगे देखो एक बार क्या गिरा तुम्हारे घर में तुम्हारा बच्चा का तो तुम्हारा मालूम नहीं है కాపాడుకోవాలి సంపాదిత అయిపోదు బాబు కాదు ఎక్కువ కూడా రెస్పాండ్ ఉండదు అంత కూడా అన్నట్టే ఉంటారు. 2 గంటలకి వినయంగా మాట్లాడారు. ఎవరి పని చెప్పండి నువ్వు అప్పటి 2 గంటలకి చెప్తున్నాను ఎవరు రెస్పాన్స్ కాబట్టి రెస్పాన్స్ కాలుతాం మేము మా బాగా నిలబెట్టుకోవాలి. కానీ ఇట్లా వచ్చి అందరు ఇప్పుడు అందరూ అంటారు ఇది జరిగింది ఇన్సిడెంట్ కాదు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో పెద్ద ప్రౌడ్ చూపిస్తారు. అది పనులు చెప్తే నేను ఏమైతే బీపీలు ఎత్తుంది నాకు అదే చూపిస్తారు మా మీద. కాదనుకునే వచ్చి 3 గంటలు 2 గంటలు అవుతుంది. మీరు ఇంట్లో ఉండి మీరు తమాషా చేసుడు కాదు కరెక్ట్ కాదు కదా. పాలు ఎక్కువనా ఇక్కడ ఇది ఎక్కువనా నీకు పైసలు ఉన్నాయా బాగా అనుకుంటున్నాం మీరేమన్నా మా పిల్లలు మీ పిల్లలా కాదు చెప్పండి. మీ పిల్లలు పెట్టి మరి ఇది ఒకరి మీ కొడుకు మీ బిడ్డ తినట్టు మరి వాళ్ళు ఇక ఏదో చెప్పమని చెప్పారు. నేను ఈవినింగ్ మేము సిరిసిల్ల వాళ్ళ సీట్ హౌస్లో మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసం అని. అయితే ఈరోజు మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇది ఏంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్క్ చేసే వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నారు రెస్పాన్సిబిలిటీ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబిలిటీ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత అగ్రెసివ్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట ఈ బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.